మీ పేరమ్మ? నా పేరు శివ విష్ణు బ్రహ్మ. ఎక్కడ తమరు? కేదార్నాథ్లో. మిమ్మల్ని ఏమని సంబోధిస్తారు, ఏమని పిలుస్తారు? నాగసాధు అఘోరి అని పిలుస్తారు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నాది 27 years. 27. 27 సంవత్సరాలు. మీ జన్మస్థలం ఏది? నా జన్మస్థలం మంచిర్యాల. అమ్మ నాన్నగారి పేరు? చిన్నయ్య చిన్నక్క. నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం, ఇప్పటికి కూడా వ్యవసాయం. అమ్మగారు? అమ్మగారు కూడా. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు? 4 అన్నదమ్ములం, ఒక అక్క ఉన్నది. మీకు ఈ అఘోర దీక్ష తీసుకొని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది, ఏ సందర్భంలో ఇది అనిపించింది? నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడే మా గురువు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నాకు గురు బోధన ఇచ్చింది. అతను నన్ను 7 సంవత్సరాలు ఉన్నప్పుడే తీసుకెళ్లారు. మీ గురువుగారి పేరు? మీ గురువుగారి పేరు? విశ్వనాథ శాస్త్రి. వారు మీకు ఎట్లా టచ్లోకి వచ్చారు? నేను ఒకసారి త్రయంబకేశ్వర్ వెళ్ళాను దర్శనం గురించి. అప్పుడు వయసు? అప్పుడు నాకు 8 years ఉండే. అప్పుడు చెప్పారు, మీది ఇది కాదు, మీ జీవితం వేరేలా ఉన్నది, మీరు దీని గురించి ఇంకా కాదని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అనుకున్నాను, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక 3 years అలాగే ఇక అడుగుతున్నారు. సరే అని నేను అప్పటికే ఇంకా మమ్మీ డాడీని వదిలేసి కూడా ఒంటరిగా నేను హైదరాబాద్ వచ్చి ఉండేటోడిని. వీళ్ళ త్రూ అంటే వాళ్ళు అలా చేశారు నన్ను. మీరంటూ ఎక్కడ నివాసం ఉంటారా లేదంటే సంచారమేనా కేవలం? ఏంటిది మీరంటే ఎక్కడ నివాసం? నాకు 2 చోట్లు ఉన్నాయి. ఒకటి కేదార్నాథ్, ఒకటి కైలాష్ పర్వత్. అక్కడికి సాధనకి వెళ్తుంటాను, మళ్ళీ 12 జ్యోతిర్లింగ తిరుగుతుంటాను, 18 శక్తిపీఠస్ తిరుగుతూ ఉంటాను. ఈ అఘోర దీక్ష తీసుకునే విషయంలో మీ అమ్మ నాన్న ప్రోత్సాహం ఎట్లా? హ్యాపీ, చాలా హ్యాపీ. ఆ వయసులోనే వాళ్ళు అంగీకరించినారు. అవును. ఇప్పటికి ఎంతకాలం అయింది మీరు దీక్ష తీసుకుని? ఇందులో 19 సంవత్సరాలు. అఘోరకు సంబంధించిన నియమాలు ఏమేమి ఉంటాయి? అఘోరకి ఇప్పుడు మీరు అఘోరకు సంబంధించిన నియమాలు ఏమేమి ఉంటాయి? అఘోర అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. 1 కాదు 2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్తో సహా, ఫుడ్తో సహా, నడకడకతో సహా, ఏకాంతం ఓన్లీ భగవంతుని నామస్మరణ చేస్తూ, భగవంతుని నిత్యం తలుస్తూ, భగవంతుని రూపం ఇది దాల్చినందుకు ఆయన నామకరణ చేస్తూ ఎప్పుడూ తపస్సుతో ఎక్కువ కూడిన పని మాది. ఇలా ఏదో గుళ్ళల్లో అలా అని కాదు, తపస్సు ఎంత చేస్తే భగవంతునికి అంత దగ్గరయ్యి మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చేయండి. ఇప్పటిదాకా మీరు ఎక్కడ ఏ క్షేత్రాలు దర్శించుకున్నారు? 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు అయిపోయినాయి. ఈ అఘోరులు అంటే కేవలం శ్మశానాల్లోనే చేస్తారంట. మీరు ఎక్కడ మరి శ్మశానంలో చేస్తారు లేకుంటే? నేను కాశీలో శ్మశానంలో చేస్తాను, ఉజ్జయిన్లో చేస్తాను, శ్రీశైలంలో చేస్తాను. మన శ్రీశైలం శ్మశానం ఉంది ఒకటి చిన్నది. నిద్ర, ఆహార నియమం? నిద్ర అనేది చాలా తక్కువ, 3 hours 4 hours నిద్ర. ఆహారం అనేది ఏముండదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్. ఇటు బయటికి వస్తే డ్రై ఫ్రూట్స్, పాలు, పండ్లు, ఇవి మాత్రమే. ఫుడ్ అనేది మాత్రం అస్సలే ముట్టదు దీంట్లో. అంటే నేను ఇప్పుడు 2 తీసుకున్నాను కదా, 2 అఘోరి అండ్ నాగసాధు కఠిన దీక్షలు ఉంటాయి, అఘోరి ఒక దీక్షలు ఉంటాయి. అఘోరి అనేది బాడీ మాంసం కూడా తినాలి, కాళీమాతకు సమర్పించి ఆ నైవేద్యం పెట్టి బాడీ ఎప్పుడైతే శవం కాలుతుంటుందో అప్పుడు దీక్షలో ఉండి ఆ బాడీ మాత్రం తినాలి. నాగసాధు అనేది టోటలీ డిఫరెంట్. మీరు ఇప్పుడు నాగసాధు 2 దీక్షలు నాకు 2 ఉన్నాయి, అఘోరి అండ్ నాగసాధు 2 తీసుకున్నాను. ఈ అఘోరిలో మరి అలాంటి ఆచారాలను అలాంటి సాంప్రదాయం మీరు పాటించారా? డెఫినెట్లీ. నేనే తిన్నాను. నేను సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు జరుగుతాయి, హరిద్వార్లోనో లేకుంటే కాశీలోనో లేకుంటే త్రయంబకేశ్వర్ పుష్కరాలు ఉంటాయి. వాటికి కంపల్సరీ వెళ్ళినప్పుడు చాలా మంది వస్తుంటాం మేము, మాకు అన్ని గ్రూప్స్ ఉంటాయి, అందరు వస్తుంటారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు విద్యాభ్యాసం? విద్య ఏం చేయలేదు ఇంకా. ఇప్పుడు 27 సంవత్సరాలు. ఆధ్యాత్మిక ప్రపంచానికి మీరు ఇచ్చే సందేశం ఏమి? సనాతన ధర్మం గురించి ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్తాము, ఏమైనా చేస్తాము. ఇప్పుడు అందుకే అందరూ, నేను ఒక్కరినే కాదు, ఇంక్లూడింగ్ ఎంతమంది అఘోరీలు, ఎంతమంది నాగసాధువులు అయితే ఉన్నారో అందరు బయటికి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో ధర్మాన్ని కించపరిచే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అవును. ఈ ధర్మాన్ని కాపాడడానికి నాలంటి బయటికి రావాల్సి వస్తుంది. అవును. నేను బయటికి రాకుంటే నా ధర్మాన్ని కాపాడడానికి నేను ఈ రూపం తీసుకొని ఎందుకు? నాకు ఇచ్చిన జ్ఞానాన్ని, నాకు ఇచ్చిన శక్తిని నా సనాతన ధర్మం గురించి నేను పెట్టాలి కదా. పెట్టినప్పుడు ఇదంతా వేస్ట్ కదా. నేను ఎక్కడో హిమాలయాస్లో తపస్సు చేసిన మాత్రాన కాదు కదా, ధర్మాన్ని కూడా కాపాడడానికి ఒక అడుగు ముందుకేయాలి కదా. అప్పుడే నా ధర్మం గురించి నేను నిలబడ్డట్టు ఉంటుంది, అప్పుడే లోక కళ్యాణం గురించి ఏదో ఒకటి చేసినట్టు ఉంటుంది. ధర్మ పరిరక్షణలో ఇప్పటిదాకా మీరు చేసినట్టు ఇక 2 కార్యక్రమాలు ఏమని చెప్తారా? ధర్మ పరిరక్షణలో భాగంగా చాలా ఉన్నాయి. ఒక 2 ఉదాహరణకు. తమిళనాడులో చాలామందికి ట్రస్ట్ పెట్టించాం, చాలామందికి ఇప్పుడు అందరిని గ్యాదర్ చేస్తున్నాం మేమే మా గ్రూపుల నుండి.
మేమే అందరు కమ్సే కమ్ ఒక 1000-2000 మందిని గ్యాదర్ చేసి ఓన్లీ మాలాంటి బాబాల్ని అందరం ఇప్పుడే బయటికి వెళ్ళాలి, ఈ 2-3 ఇయర్స్ లోపు మనం బయటికి వెళ్తేనే మనకు మన సనాతన ధర్మానికి మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. రోజు రోజుకు కించపరిచే వాళ్ళు ఎక్కువ అయిపోయారు, హేళన చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు, మనల్ని మనము మాట్లాడే వాళ్ళు లేరు. ఏంటంటే ఏదైనా డబ్బు గురించే చూస్తున్నారు. ఇప్పుడు జాబులు కానీ ఎవరైనా సరే గుళ్ళకి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, బయటికి వచ్చేస్తారు. కానీ మాట్లాడడానికి అంత శక్తిని ఉపయోగించట్లేదు. మాట్లాడితే ఎవరేమంటారో, లేకపోతే మాట్లాడితే ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని. అందుకే డైరెక్ట్ మేమే బయటకు వస్తున్నాం. మేమే బయటకు వచ్చి మా ధర్మం గురించి మేమే మాట్లాడతాం. బైరి నరేష్ కావచ్చు, రేంజర్ల రాజేష్ కావచ్చు, ఇటీవల కావచ్చు. బైరి నరేష్ ఎవరండి? బైరి నరేష్ ఎవరు? బైరి నరేష్ అంటే కదిరి కృష్ణ, నిన్న మన వెంకటేశ్వర గురించి మేము మాకు ఎలా అంటే మేము జీవితాలు ఇయ్యగలుగుతాం, తీసుకోగలుగుతాం తాంత్రిక విద్యలో. కానీ మేము అందరం అలాగా, అతను ఒక మనిషే. ఒకరు మన ధర్మాన్ని తిట్టినంత మాత్రాన కిరీటం రాదు. ఏదో అలా వ్యూవర్షిప్ గురించో లేకుంటే ఏదో డబ్బులు యూట్యూబ్ ఫోకస్ లేకుంటే ఫేమస్ అయిపోవడానికి తప్ప అసలు ధర్మం అంటే ఏంది? అదే క్రిస్టియన్ ధర్మం ఎప్పుడు వచ్చింది? క్రిస్టియన్ ధర్మం గత 3.5 సంవత్సరాల తర్వాత ఉండేనా? 300 సంవత్సరాల క్రితం క్రిస్టియన్ అంటే ఎవరికి తెలుసు? వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ మన సనాతన ధర్మం వాళ్ళే, మన హిందువులే. మరి వీళ్ళు తల్లిని మారుస్తాడా? మారలేడు కదా. మరి ఎందుకు ధర్మాన్ని మారుస్తున్నాడు? ఎందుకు నీకు సాంప్రదాయాలని కట్టేసి వేరే వాళ్ళని తీర్చడం? ఇప్పుడు ఇంకోటి మధ్యన ఇంకోటి వచ్చింది, అంబేద్కర్ అనే రాజ్యాంగం రాసించిండు తప్ప ఏం చేసిండు? రాజ్యాంగం హక్కులు రాసించిండు తప్ప భగవంతుడు అయితే సృష్టించలే కదా. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా తిడతాడు, శ్రీరాముడు ఎక్కడున్నాడు అంటే రాముడేంటో కూడా తెలియకుండానే నువ్వు రాముడిని తిట్టగలుగుతావు. ఆయనంత నీతి నిజాయితీపరుడు ఇప్పుడున్నాడా కలియుగంలో? అష్టాదశ శక్తిపీఠాలు అన్ని క్షేత్రాలు మీ దర్శనం చేసుకున్నారు. అక్కడ మిగతా శక్తిపీఠాలకు ఇందాక అలంపూర్ ఆలయ దర్శనం చేసుకున్నారు. అక్కడి వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి మీకు ఎట్లా అనిపించింది? మీరు ఇంకా మీరు ఇచ్చే సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? సూచన భక్తులందరికీ ఒకటే, తెలంగాణ వాసిగా భక్తులందరికీ, భారతదేశంలో వారికి అందరికీ, వేరే దేశాల వారికి కూడా నేను ఇదే చెప్తాను. మనం ఎప్పుడైతే అష్టాదశ శక్తిపీఠాలు 18 జ్యోతిర్లింగాలు దర్శించుకుంటామో మనకు ముక్తి కలుగుతుంది. కంపల్సరీ 100% మనకు ముక్తి కలిగి మన దోషాలు, మన దరిద్రం అనేది కంపల్సరీ తీసేసుకుంటారు భగవంతుడు. ఎస్పెషల్లీ జోగులాంబ అమ్మవారి గురించి మన తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరేం సందేశం ఇస్తారు? వాళ్ళు దరిద్రతలతో సమానం. శక్తిపీఠము ఇది తెలంగాణలో ఉండడం అది మన అదృష్టం. తెలంగాణ భూమి మీద ఉండి తెలంగాణ వాసులకు అది పెద్ద అదృష్టం. అది దర్శించుకోని వారు ఇంకా దురదృష్టవంతులు కాదు, దరిద్రంలో కొట్టుమిట్టి ఆడుతున్నట్టు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటేనే అమ్మవారు తీరుస్తుంది కదా, అది చేయాలి కదా. ఎక్కడనో కాశీకో ఎక్కడనో ఉజ్జయిని వెళ్తారు, మన దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి రావడానికి వెనక ముందు అవుతారు. ఉజ్జయిని వెళ్తారు, లేకుంటే కేదార్నాథ్ వస్తారు, మా దగ్గరికి కేదార్నాథ్కి వస్తారు. మాలాంటి గురువుల దగ్గరికి వస్తారు తప్ప భగవంతుని దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి వెనక ముందు అవుతారు. అమ్మ గురువు దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తారు. నేను తల్లి తండ్రి భక్తున్నే కదా, మరి నాకు అంత శక్తిని ఇచ్చిండు. మీరు వెళ్తే మీకు కూడా ఏదో చేస్తారు కదా. బేసికల్గా మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకోలేదు, అస్సలు చదువుకోలేదు. ఎందుకంటే 7వ ఏటనే మీరు దీక్ష తీసుకున్నారు అన్నారు కదా. అవును, అప్పటిదాకా లేదు, అప్పుడు ఏం లేదు. సరే, పోతే అది ఏం ప్రయోజనం లేదు. కుటుంబ సభ్యులతో మీరు ఇప్పుడు కలుస్తున్నారా? కుటుంబ సభ్యులు కలుస్తున్నారా? ఫోన్ ద్వారా అంటే కుటుంబాలు కలవద్దు. అవును, అదే అందుకే ఆడుతున్నాను. మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ కలవాలి అట్లా అనిపిస్తే రండి అమ్మ మీరే వచ్చి నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఒక భక్తుల్లాగా, ఒక భక్తురాలిలాగా, ఒక భక్తుల్లాగా మీరు దర్శనం చేసుకోవాలి తప్ప. మీరు పుట్టిన గడ్డ మీద మళ్ళీ మీరు ఇప్పుడు కాలు పెట్టడం అంటే జరిగిందా? ఇప్పుడు మీరు పుట్టిన గడ్డ మీద మళ్ళీ ఇప్పుడు అక్కడ మంచిర్యాల అన్నారు, అక్కడైనా మీ జన్మ మధ్యలో ఏం చేయలేదు, వెళ్ళలేదు. ఈ మధ్యలో ఏం వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఇంకా అయిపోయింది దీక్ష నియమం, దీక్ష నియమాలు పాటించాలి కంపల్సరీ. ధన్యవాదాలు.